మరొక వార్త, అంగన్వాడీ కొలువులు జాతర త్వరలో 11,000 పోస్టులు భర్తీ. 4 ఏళ్లలో ప్రతి ఊరికి తార్ రోడ్డు, వాగులపై వంతెన. 2 ఏళ్లలో 7 లక్షల ఇళ్లకు నల్ల కనెక్షన్లు. మహిళా సంరక్షణకు ప్రత్యేక కార్యక్రమాలు. ఈనాడు ముఖాముఖిలో సీతక్క. త్వరలో అంగన్వాడీ కొలువుల జాతర అని చెప్పుకోవచ్చు. సో అదే శీర్షిక ఐటమ్ పేర్కొన్నది కూడా. కానీ ఇక్కడ అంగన్వాడీలు జాతర పెట్టడం కాదు, కానీ వాళ్ళకుండే ప్రధాన సమస్యలు ప్రభుత్వం తీర్చే ప్రయత్నం చేయాలి. గత ప్రభుత్వం తీర్చినప్పటికి కూడా ఇప్పటికి కూడా ఇంకా ప్రధాన సమస్యలు ఉన్నాయి. అంగన్వాడీకి కావాల్సిన మౌలిక వసతులు కూడా లేనటువంటి అంగన్వాడీలు చాలా ఉన్నాయి. అటు జిల్లాల వ్యాప్తంగా కానీ, మండలాల వ్యాప్తంగా, ఊర్ల వ్యాప్తంగా కానీ. ఒక్కొక్క ఊర్లో గుడిసెలలో చెప్తుంటారు. అట్లాంటివి కాకుండా ఈ అంగన్వాడీ వ్యవస్థనే ఒక పటిష్టం చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఈ మన అంగన్వాడీలో, తెలంగాణలో అంగన్వాడీకి సంబంధించిన వ్యవహారం అంతా కూడా ఒక ప్రాథమిక దిశ నుంచే స్టార్ట్ అవుతుంది. సో గర్భిణీలకు కానీ, చదువుకున్న పిల్లలకు కానీ, సో అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ వ్యవస్థ అంతా కూడా ఖచ్చితంగా దీన్ని ఒక పటిష్టం చేసి దీన్ని ఒక కార్యాచరణ రూపొందించేయాలి. సో చూడాలి. ఒకవేళ రాష్ట్రంలో 11,000 అంగన్వాడీ పోస్టులకు త్వరలోనే భర్తీ చేస్తామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. 15,000 అంగన్వాడీ కేంద్రాలపై నర్సరీ స్కూల్స్ ప్రారంభిస్తామని తెలిపారు. గురువారం ఈనాడుకి ఇచ్చిన కథనం ప్రకారం పాలన తీరు, నూతన ఆలోచనలు వంటి కార్యాచరణ ఇతర అంశాలను సీతక్క వివరించారు. ఇదే 4 ఏళ్లలో ప్రతి పల్లెకు తార్ రోడ్లు, వాగులపై వంతెనలు నిర్మిస్తామని వెల్లడించారు. మేడం, మీరు ఏదైతే ఇంటర్వ్యూలో చెప్పారు తార్ రోడ్లు వేస్తాం ప్రతి పల్లెలు, గత ప్రభుత్వాలు చెప్తూనే ఉన్నాయి మేడం, కానీ ఇప్పటివరకు చేయలేదు. మీరన్నా ఈ ప్రభుత్వం చేస్తుందని 1000 కోట్ల ఆశలతోటి జనాలు వేచి చూస్తున్నారు.